నేను కిషోర్ చిన్నపాటి నుంచి స్నేహితులం. అసలేం జరిగిందంటే మేము చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఆడుకుంటాం, కొట్టుకుంటాం, కలిసిపోతాం. ఇదంతా మాకు మామూలే. మేము ఆడుకుంటాం, కొట్టుకుంటాం, కలిసిపోతాం. నాకు ఎన్ని కష్టాలున్నా, ఏం కష్టం ఉన్నా నేను వాడితో చెప్పుకుంటా. వాడు నాకు చెప్తాడు వాడి కష్టాలు. మా ఇద్దరి మధ్యలో ఏ పర్సనల్ విషయమైనా దాచుకునే వాళ్ళం కాదు. ఒకరికి ఒకరు షేర్ చేసుకునే వాళ్ళం. కానీ ఒకసారి ఏం జరిగిందంటే అది నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. అసలు బాబోయ్, అంత మోసం చేసాడు నన్నాడు. ఈరోజు ఎలా అయినా ఆ దగ్గర ఫోన్పే పాస్వర్డ్ తెలుసుకొని ఆ 4 లక్షలు కొట్టేయాలి. ఈరోజు ఎలా అయినా ఆ దగ్గర సాధించాలి. అరే ఈడేంటి ఎలా కూర్చున్నాడు? ఈరోజు ఎలా అయినా ఆ దగ్గర పాస్వర్డ్ తెలుసుకోవాలి. ఈరోజు ఎలా అయినా ఆ దగ్గర పాస్వర్డ్ తెలుసుకోవాల్సిందే. ఈరోజు మంచోళ్ళ కూర్చున్నాడు, పక్కన కూర్చొని బిర్యానీ వంకతో ఆడి ఫోన్పే పాస్వర్డ్ తెలుసుకోవాలి. అరే నిషి, నాకు బిర్యానీ తినాలనిపిస్తుందిరా. సరేరా, ఇదిగో నా ఫోన్పే పాస్వర్డ్, వెళ్ళి బిర్యానీ తినరా. ఎస్, నాకు పాస్వర్డ్ ఇచ్చాడు. ఎలా అయితే ఈడు పాస్వర్డ్ తెలుసుకున్నా, ఈరోజు ఎలా అయినా వెళ్ళిపోతా హైదరాబాదు. ఈ 4 లక్షలు మొత్తం అయిపోవాలి. అరే నిజంగానే ఈ ఫోన్లో 4 లక్షలు ఉన్నాయా లేవా? ఒకసారి చెక్ చేద్దాం. ఉన్నాయో 4 లక్షలు. ఈరోజు పండగే, రచ్చ చేయాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దాం. సక్సెస్ అయినాయోచ్. హైదరాబాద్ వెళ్ళకుండా నన్ను ఊళ్ళు ఆపలేరు. అమ్మో, త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చేస్తాడు. అరే వీడేమిటి ఇంకా రావటం లేదు? కొంపదీసి వీడు పారిపోలేదు కదా? చచ్చా, వాడు పారిపోడు. వాడు నా మంచి స్నేహితుడు. నా ఫ్రెండ్షిప్ను వాడు దూరం చేసుకోలేడు. కొంపదీసి పారిపోలేదు కదా? ఇప్పుడేం చేయాలి? అమ్మో, నా 4 లక్షలు. ఇప్పుడేం చేయాలి? అమ్మో, పాడిపోయాడు. ఇప్పుడేం చేయాలి? అరే వీడేంటి అసలు ఎక్కడా కనిపించటం లేదు? పొద్దునంగా ఫోన్ చేశాడు, ఏంటో అసలు ఎక్కడా కనిపించటం లేదు. ఇక్కడే ఉన్నానన్నాడు కానీ ఇక్కడ లేడు. ఇక్కడే ఉన్నావా? మొత్తం ఎత్తుకుంటుంటే. అరే వీడేంటి ఎలాగున్నాడు? ఏదో ప్రాబ్లం అనుకుంటా. వీళ్ళు అడగాలి, తొందరగా వెళ్ళి అడగపోతే ఏదో అయిపోయేలాగుంది. ఏంటి అలా ఆలోచిస్తున్నాడు? ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అడగాలి, వెళ్ళి ఎలాగైనా తెలుసుకోవాలి. అరే నిషి, ఏమైంది ఇలా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? అన్య, అసలు ఏం జరిగిందంటే అరే నిషి, మనకి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదురా. నువ్వు ఎవరిని నమ్మకూడదు ఈ సమాజంలో. ఈ లోకంలో శాశ్వతమైనది ఉందంటే అది యేసే ప్రేమ ఒక్కటే. యేసే ప్రేమ ఒక్కటే శాశ్వతమైంది. నువ్వు ఏ స్నేహితుడిని, అలాగే నువ్వు ఏ స్నేహితుడిని నమ్మినా వాళ్ళు ఇలాగే మోసం చేస్తూ ఉంటారు. నువ్వు నమ్మాల్సింది ఎవరినంటే యేసయ్యను మాత్రమే నువ్వు నమ్మాలి. యేసయ్య మాటలనే వినాలి. అంతేగాని ఈ లోకపరమైన స్నేహాలతో ఎప్పుడూ ఉండకూడదు. సరేనా? ఇక తర్వాత నీ ఇష్టం. సరే అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. యేసయ్యని మాత్రమే నమ్ముతానన్నయ్య.
సరేరా తమ్ముడు, నువ్వు ఇలా మారవంటే నాకెంతో సంతోషంగా ఉంది, అలాగే నాకెంతో ఆనందంగా కూడా ఉంది. ఈ షార్ట్ ఫిలిం మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ జరిగినట్టు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగి ఉంటుంది. మన మనుషులను స్నేహితులుగా అనుకుంటాము, కానీ మనల్ని వాళ్ళు ఎప్పుడైనా సరే విడిచిపెట్టేయచ్చు. కానీ మనం దేవుడితో సహవాసం చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడు వదలడు, మనతోనే ఉంటాడు. ప్రతి క్షణం, ప్రతి ధ్యానం, మనం ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలాగున్నా మనతోనే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ ఈ మనుషులు మాత్రం మనల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సువార్త పనిలో మీరు పాలుభాగస్తులు కండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.